యా. సో ఈరోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువుదాం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరిగియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాను గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. త్రోవ ప్రక్కన పడిన విత్తబడిన వాడు వీడే. రాతి నీళ్లను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో విని దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగాని అభ్యంతరపడను. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక అతడు నిష్ఫలుడగును. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునను. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీనిలో చెప్పబడినటువంటి పరలోక మర్మములు వినుటకు మా చెవులు, చూచుటకు మా కనులు, గ్రహించుటకు మా హృదయాన్ని మీరు తాకమని వేడుకుంటున్నాం. ఆ రోజులలో మీరు వచ్చి ప్రకటించినప్పుడు అనేక మంది చెవులు, మరి కన్నులు, హృదయము మూసివేయబడి మందగిలటి చేత వారు గ్రహింపలేకపోయారు. ఈ రోజులలో కూడా అనేక మంది ఈ పరలోక రాజ్య మర్మముల విషయంలో ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోలేని మనసులో ఉన్నారు. కనుక ఈ మర్మములు ఎరగగలగటానికి మాకు అంతరంగంలో కావలసినటువంటి ఆ కన్నులు తాకిడి, మనోనేత్రాలు వెలిగించబడుట, మా చెవులు విప్పబడుట, మా హృదయము గ్రహించగలిగిన స్థితిలోనికి రాగలుగుట, అది మీరు చేయగలిగిన కార్యం. కనుక ఆత్మలో ఆ కార్యాన్ని మా అందరిలో కూడా జరిగించి ఈ సాయంకాల సమయంలో మేము నేర్చుకోవలసింది, గ్రహించవలసింది, అవలంబించవలసింది మాకు సహాయపడమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. సో గతసారి మనం చూసినప్పుడు ఈ పరలోక రాజ్యము అనేటువంటిది రాబోయేటువంటి దినాలలో ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఆయన పరలోకంలోనూ భూమి మీద రాజ్యాన్ని స్థాపించి ఏలేటువంటి క్రమంలో కొంతమందిని ఎవరైతే విశ్వాసయోగ్యంగా ఆయన కొరకు జీవించే వారుగా ఉన్నారో వారందరినీ ఉచితంగా పాపక్షమాపణ అనుగ్రహించడం మాత్రమే కాకుండా వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. ఆ సిద్ధపరిచేటువంటి క్రమంలో తన యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఎవరైతే అదృశ్యమైన వాటిని చూడగలుగుతారో, ప్రభు చెప్పినటువంటి విషయాలను, మర్మములను తమ చెవులతో విని గ్రహించగలుగుతారో, ఆ హృదయాన్ని ఆ విధంగా విని చూడగలిగిన తరువాత అవలంబించగలిగే విధంగా ఓర్పుతోటి నిలబడి ఆయన కొరకు వెంబడించే వారిగా ఉంటారో వారిని రాబోయేటువంటి యుగములో ఆయనతో పాటుగా మహిమలో పాలు పొందిన వారిగా చేయబడి ఆ రాజ్యంలో మరి భూలోకంలోనూ పరలోకంలోనూ ఏలటానికి సిద్ధపరచబడినటువంటి పాత్రలుగా ఆయన చూసేవాడుగా ఉన్నాడు. సో దానిని గురించినటువంటి ఈ పరలోక మర్మములు చెప్పబడినప్పుడు ఇది కేవలం ఇది పాప క్షమాపణ అనేటువంటి దానికి మాత్రం దానికి కాదు, ఆయనతో పాటుగా రాబోయే దినాలలో రాజ్యం చేయుట అనే దానికి సంబంధించినటువంటి మర్మములు ఇవి. సో ఎవరు దానిలో ఆ ఫలింపులోనికి రాగలరు, లేకపోతే ఆయనకు ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చి ఆ రాజ్యంలో ఆయనతో పాటుగా ఏలికలుగా రాజులుగా ఉండగలుగుతారో వారికి సంబంధించినటువంటి వారి యొక్క హృదయ స్థితిని గురించి మాట్లాడబడినటువంటి మర్మములు ఇవన్నీ. సో ప్రభు ఆ దినాలలో దీనిని గురించి చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల్లో అధిక భాగం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు
మరి దేవుడు వారికి తోడుగా ఉండి భూలోకంలో ఆశీర్వదించుట అనేటువంటి అంశం మీద ధ్యానం కలిగిన వారుగా ఉన్నారు కనుక వారు చూడనటువంటి పరలోక సంబంధమైన విషయాలను చెప్పినప్పుడు వారు గ్రహించలేదు. అందుచేత వారిని ప్రక్కకు పెట్టి అనేక విషయాలు వారితో మాట్లాడుతూ వచ్చినప్పటికీ గ్రహించని కారణం చేత ఇప్పుడు వేరైనటువంటి విధంగా మరి అన్యజనులతోటి వేరైన వారితోటి మాట్లాడటం అనేది ప్రభు ప్రారంభించినప్పుడు ఇక్కడ మనం చూసినట్లుగా ఇది మీరు గనక చూస్తే 15వ వచనంలో ప్రజలు కన్నులారా చూచుట, చెవులారా వినుట, హృదయంతో గ్రహించుట. తర్వాత చూడండి 16వ వచనంలో మీ కన్నులు చూచుచున్నవి కనుక ధన్యములైనవి, చెవులు వినుచున్నవి కనుక ధన్యములైనవి. కనుక ప్రభు ఇక్కడ ఈ కన్నులు చెవులు అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చూడండి సామెతలు 20వ అధ్యాయం. ఎవరి దగ్గర అయితే బైబిల్స్ ఉన్నాయో వారు నాతో పాటుగా రిఫరెన్స్ చెప్పినప్పుడు చూడండి, అది మీకు తర్వాత అయినా ఉపయోగకరంగా ఉంటుంది. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవే. అంటే ఈ రెండు కూడా అది అందరికి ఉండేవే, కానీ ఇవి ప్రత్యేకంగా చెప్పబడినవి. అంటే ఆ రెండు కూడా ఆ రెండు అవయవాలు దానిలో ఒక విశిష్టత ఉన్నదని అర్థం. అదేంటంటే ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను చూడగలిగిన కన్ను అని, ఆత్మ సంబంధమైన సంగతులను సరైన విధంగా వినగలిగిన చెవి అని అర్థం. ఆ రెండు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలుగజేసినవే. పౌలు తర్వాత తన యొక్క పరిచర్యలో కూడా చూసినప్పుడు అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నిన్ను వారి యొద్దకు పంపెదను. కన్నులు తెరచుట అంటే ఆత్మ సంబంధంగా దేవుడు మనిషి పక్షంగా కలిగినటువంటి విషయాలను చూడగలగటం. తరువాత ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. సో ఇక్కడ కూడా మనోనేత్రములు వెలిగించబడట అనేది చూస్తున్నాం. కనుక ఈ పరలోక రాజ్యములు దానికి సంబంధించిన మర్మములు ఎరగటం అనేటువంటిది ఆత్మ సంబంధంగా ఎవరి కన్నులైతే రాబోతున్న దానిని చూడగలుగుతాయో వారిని గురించి వారు అర్థం చేసుకోగలరు అని అర్థం. దాని తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, వీళ్ళు కూడా దేవుడు వారితో మాట్లాడినప్పుడు ఏ విషయాన్ని గురించి దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని దూరం నుండి చూడగలిగారు. అంటే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి ఉన్నాయని అర్థం. తర్వాత 26వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. కానీ ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానంను దృష్టించి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గెలవాడాయి. సో ఇక్కడ కూడా ఆత్మ సంబంధంగా దేవుని చూచుచున్నట్లుగా మరి దాన్ని పొందబోయేటువంటి బహుమానం ఎందు దృష్టి ఉంచి అంటే చూడగలిగి అని అర్థం. అలా ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వారి కన్నులు మరి గుడ్డివారుగా ఉన్నారంటే ఈ విషయాలలో వారు చూడగలిగినటువంటి వారుగా లేరు అని అర్థం. అందుచేతనే
ఈ పరలోక రాజ్య మర్మములు వారు వెరగలేకపోయారు. తరువాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. మొదటి వచనం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనది. ఆయన ఇక్కడ కూడా వారు సరైన విధంగా వినలేదని అర్థం. అంటే ఎవరైనా సరైన విధంగా చూడాలి అంటే, లేకపోతే వినిన వాక్యాన్ని గ్రహించగలగాలి అంటే అది విశ్వాసంతో జతపరచబడినదిగా ఉండాలి. విశ్వాసం అనేటువంటిది అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు, అంటే చూడగలగాలి. విశ్వాసం అనేటువంటిది వినుట వల్ల కలుగుతుంది, వినుట వాక్యం వల్ల కలుగుతుంది. కనుక ఇక్కడ వారి కన్నులు మూయబడి చెవులు మూయబడి ఉన్నటువంటి అర్థం, ఏదైతే ప్రభువు మాట్లాడుతున్నాడో అది వారు వినగలిగినటువంటి విశ్వాసములో వారు లేరు అని అర్థం. అందుచేత పరలోక రాజ్య మర్మంలో వారికి అనుగ్రహించబడలేదు, దేవుని యందు వారు విశ్వసించలేదు కనుక. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం. నలభై 43వ వచనం. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. సో ఎందుకు ప్రభు చెప్పినటువంటి మాటలు వారు గ్రహించలేకపోయారు అంటే, ప్రభు చెప్తున్నాడు మీరు నా మాటలు వినలేదు. అంటే ఎటువంటి విధంగా విశ్వాసంతో నేను చెప్పిన ప్రతి మాట ఆత్మ సంబంధంగా అంతరంగ స్వభావంతో కలిపినటువంటి విశ్వాసంతో కూడిన వారుగా ఉండాలో ఆ విధంగా మీరు చూడలేదు కాబట్టి నేను చెప్పినటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోలేకపోయారని చెప్తున్నాడు. ఆ రోజులలో మరి ప్రభు వారు అర్థం లేకపోవటానికి కారణాలు ఇక్కడ మనం చూసినటువంటి ఈ వచనాలన్నింటిలో కూడా చూడగలిగాం. సో దాని తర్వాత ఇప్పుడు కనుక మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, సో ఈ కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. అంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనిషిని సృష్టించాడో ఆ సృష్టించబడినటువంటి ఉద్దేశం యొక్క పరిణితిలోనికి రాగలగటం అనేటువంటిది స్వస్థత పొందటం. ఇది కేవలము శరీర సంబంధమైన స్వస్థత కాదు, ఆత్మలో వెలిగించబడి ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి మరి శ్రేష్టమైన నిరీక్షణలో పొందబోయేటువంటి స్వాస్థ్యం యొక్క విలువను గుర్తెరిగి దాని ప్రకారంగా జీవించగలగటానికి తెరవబడినటువంటి విధంగా కన్నులు చెవులు ఉండటం. అది వాళ్ళు అటువంటి స్థితిలో లేరు అనేటువంటిది ప్రభు చెప్తున్నాడు. సో అదే స్థితి ఇప్పుడున్నటువంటి అనేక మంది విశ్వాసులని పిలువబడేటువంటి క్రైస్తవులలో కూడా ఉండవచ్చు. ఎవరైతే రక్షణ పొంది మరి దేవుడు వారిని పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని సరైన విధంగా గ్రహించకుండా అంతరంగంగా ఏవైతే దూరదృష్టితో మన పిలిచిన పిలుపు యొక్క విశిష్టతను చూడాలో చూడలేకపోవటం, దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకొని దానిని అవలంబించి జీవించాలో ఆ విధంగా జీవించలేకపోవడం అనేటువంటిది ఆ రోజులలో ప్రభువు పరిసయ్యులు శాస్త్రులు యూదులతో చెప్పినటువంటి మాటలు మనకు కూడా ఒక రకంగా వర్తించేవిగా ఉన్నాయి. కనుక ఎవరైనా సరే క్రైస్తవులు చెప్పబడినటువంటి పరలోక రాజ్య మర్మాలను గ్రహించలేకపోతున్నారు అంటే ఈ మనోనేత్రాలు వెలిగించబడి కన్నులు తెరవబడి రాబోతున్నటువంటి రాజ్యాన్ని గురించి చూడగలిగి అవగాహన కలిగి దాని కొరకు జీవించడం అనేటువంటిది అర్థం. అలా జీవించలేకుండా ఉన్నటువంటి విశ్వాసులు అనేక మంది క్రైస్తవుల్లో మనం చూస్తాం. వారి యొక్క చింత తపన పోరాటము జీవితము అంతయు కూడా ఇక్కడున్నటువంటి సమస్యలు కోరికలు ఆశలు వారి యొక్క ఇష్టాలు వాటితోటి ముడిపడి ఉంటాయి. అందుచేత ఏదైతే దూరదృష్టి కలిగి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి ఆ రాజ్యాన్ని బహుమానాన్ని మరి మహిమను చూడాలో అవి చూడలేకుండా ఉన్నటువంటి విధంగా ఉన్నటువంటి స్థితి. సో ఒక సంఘాన్ని గురించి కూడా ప్రభు ఈ విధంగా మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. పదిహేనవ వచనం నుంచి.
నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడువను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడవును, గ్రుడ్డివాడవను, దిగంబరుడవై ఉన్నావని తెలియక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకును నా యొక్క కొనమని నీకు బుద్ధి చెబుతున్నాను. అంటే ఇది సంఘం గురించి చెప్తున్నాడు, లవదోకియా అనే సంఘానికి. వారు ఆయన దృష్టిలో గుడ్డివారు. ఆ గుడ్డితనం పోవాలంటే ఇప్పుడు దృష్టి కలిగినట్లు కన్నులకు కాటుక కొనమని బుద్ధి చెబుతున్నానని చెప్తున్నాడు. అంటే చూడగలగటం అంటే అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు అనేటువంటిది విశ్వాసం. అంటే విశ్వాసంతో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ యొక్క జీవితాలలో అన్వయించుకొని జీవించడం అనేటువంటిదే మనకు మన మనోనేత్రాలు వెలిగించబడి ప్రభు చూడమన్న విషయాలను చూడగలిగే విధంగా చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, అది మనం కనుక అటువంటి స్థితిలో ఎవరైనా కనుక ఉండి ఉంటే మనల్ని మనం పరీక్షించుకొని దానికి తగిన విధంగా మనం జీవించడం అనేటువంటిది మనం అభ్యాసం చేయాలి. ఎక్కడైతే ప్రభు మనకు దాచి ఉంచినటువంటి విషయాలు మర్మమైనటువంటివి, తెలియనివి, ఆయన రాబోతున్నటువంటి మహిమలో మనకు అనుగ్రహించబోయే విషయాలను గ్రహించాలనేటువంటి అధికమైన ఆసక్తితో వెతకవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద ఉన్నది. తర్వాత ఇప్పుడు చెప్పబడినటువంటి మొదటి ఉపమానాన్ని గురించి చూద్దాం. చూడండి, 17వ వచనం, 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనానో రాజ్యమును గూర్చిన వాక్యము వినియో గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. సో విత్తువాడు విత్తుడికి వెళ్ళి ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. సో ఆ త్రోవ పక్కన పడినటువంటి వారు ఎవరు అంటే, ఇక్కడ చెప్పబడినటువంటి వాళ్ళలో వారు వినిన వారు, కానీ వారు వాక్యాన్ని గ్రహించలేదు. అందుచేత దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. సో దేవుడు మనకి ఏదైతే ఒక రాజ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాడో, దాన్ని ఆయన ముందుగా మన కొరకై సిద్ధపరిచి ఉంచున్నాడో, ఆ రాజ్యాన్ని ఇప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏలుతున్నాడు. అతనిని తొలగించి, అతనిని పడద్రోసి, అతని స్థానంలో మరి జయించినటువంటి విశ్వాసులందరినీ కూడా దానిలో ప్రవేశింపజేసేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. సో దాని కొరకు ఎవరెవరైతే విని ఆ వాక్యం ప్రకారంగా జీవించాలని కోరేవారుగా ఉంటారో వారందరిలో ప్రభు ఏ విధంగా మనందరినీ కూడా సకారాత్మకంగా స్థిరపరుస్తూ నిలబడి ఆ రాజ్యంలో ప్రవేశించాలని పనిచేయటానికి ఇష్టపడతాడో, అదేవిధంగా మనందరం కూడా ఆ రాజ్య మర్మాన్ని గురించినటువంటి గ్రహింపు లేకుండా అభ్యంతరపడుతూ ఆయనను విడిచిపెట్టే వారంగా ఉండటానికి అపవాది దుష్టుడు పనిచేస్తూ ఉంటాడు. సో ఆ దుష్టుడు ఈ త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము పోలిన వారు ఎవరంటే, ఆ దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. అంటే వారు విని గనక గ్రహించుంటే దానిలో ముందుకు సాగేటువంటి ప్రమాదం ఆ దుష్టుడికి ఉంది. అలా గనక వారు చివరికి ఫలింపులోనికి కనుక రాగలిగితే అతని యొక్క స్థానానికి ముప్పు తగులుతుంది. అతని యొక్క స్థావరం రెండు కనుక జయించినటువంటి పరిశుద్ధులు ఆక్రమించుకున్నట్లయితే అతడు కిందకు పడద్రోయబడతాడు ఇప్పుడున్నటువంటి స్థలంలో నుంచి. అందుచేత అతడు విశ్వాసులు ఈ పరలోక రాజ్య మర్మమును గురించినటువంటి విషయాలను చూడటం కానీ, గ్రహించటం కానీ, వినటం కానీ అతడు ఇష్టపడడు. రక్షణ పొందిన వారిని గురించినటువంటి ప్రమాదం అతనికి తక్కువ ఉంది. ఎవరైతే ఈ మర్మాలను గ్రహించి దేవుడు కోరిన విధంగా వారి జీవితాలను జయించినటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి నడిపించే వారిగా ఉంటారో వారితోటి అతని యొక్క స్థావరానికి రెంటికి ముప్పు. అందుచేత మొదటిలోనే ఆ వినినటువంటి వారు మరి గ్రహించకుండా ఉండేటట్లుగా చేసి ఆ విత్తనం వారి యొక్క హృదయంలో నిలబడకుండా ఉండేటట్లుగా అతడు చేస్తాడు. సో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ 18వ వచనంలో
వారు వినియు గ్రహింపక ఉండగా. ఈ గ్రహింపు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గ్రీకు భాషలో సూనేమై అనేటువంటి మాట. అంటే అర్థం ఏంటంటే టు సెట్ టుగెదర్ ఆర్ పుట్ థింగ్స్ టుగెదర్ అని అర్థం. అంటే ప్రభు ఇప్పుడు పరలోక రాజ్యము, రాబోతున్న మహిమ, ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఏలటం, పరలోకంలో వేలటం, మహిమ కలిగినటువంటి శరీరాన్ని ధరించుకోవటం, ఈ విషయాలన్నీ కూడా, లేకపోతే మహిమ కలిగిన నిరీక్షణ, మనం మార్పు చెందటం, ఈ విషయాలన్నీ కూడా ఒక చక్కటి ఒక గొలుసులాగా అతకబడి క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చి సరైన విధంగా చూడగలగటం అనేటువంటిది గ్రహించటం. అది చాలామందిలో ఆ గ్రహింపు అనేటువంటి లేకపోవటం చేత అక్కడక్కడ కొన్ని విషయాలు తెలుసుకునటం చేత వాటిలో అధికమైనటువంటి ఆసక్తిని కలిగి అన్నిటినీ వెతికి ఒక వరుస క్రమంలోనికి ఒక మాలలాగా వాటన్నిటినీ కూర్చటం అనేటువంటిది జరగనప్పుడు దానిని గ్రహించకపోవటం అని చెప్పవచ్చు. అది అర్థం గ్రీకు భాషలో. అలా గ్రహించినప్పుడు దుష్టుడు వచ్చి దానిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. అంటే అతడు నేను పాప క్షమాపణ అనుభవంలోనికి రాగలిగాను, దేవుడు నా పాపాలు క్షమించున్నాడు, నేను చనిపోయిన తరువాత దేవునితో పాటుగా ఉంటాను అనేటువంటి నిశ్చయితలో ఉండి మిగిలిన విషయాలు దేవుడు ఏదైతే వారికి అనుగ్రహించాలని కోరుతున్నాడో దాని గురించినటువంటి వివరణలోనికి రాకుండా దుష్టుడు చేసేవాడుగా ఉంటాడు. ఆ విత్తనం కొన్ని గంటల తర్వాత లేక కొంతమందిలో కొన్ని రోజుల తర్వాత అది మరుగున పడిపోతుంది. అలా రాతి నేలన పడినటువంటి వారుగా ఉంటారు. త్రోవ ప్రక్కన పడిన వారు. తర్వాత 20వ వచనం, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. సో ఈ రాతి నేలన పడినవాడు, అతనిలో ఈ లోతుగా విత్తనం లోపలికి వెళ్ళి మరి భూమిలో వేరు తన్ని మొక్క పైకి రాగలిగి అది ఎదగగలగటానికి తగినటువంటి విధంగా నేల చదును చేయబడలేదు. అంటే అతనిలో ఈ పాత పురుషుడు తర్వాత మారు మనసు పొందినప్పటికీ సిలువను అనుభవించుకొని తర్వాత దానిలో పనికిరాని స్వభావం అంతటిని కూడా గుళ్ళగా చేసి దేవుని వాక్యం సరైన విధంగా నిలబడి మరి ఈ లోకం సంబంధమైనటువంటి శరీరము లోకం యొక్క ఆశల నుంచి వేరుపడి సరైన విధంగా జీవించగలగటానికి వారి యొక్క అంతరంగంలో సరైనటువంటి ఒప్పుదల లేక ఇష్టము వారిలో కనిపించదు. అందుచేత అది రాతి నేల. దేవుని యొక్క వాక్యం మనలో సరైనటువంటి ఫలింపులోనికి రావాలి అంటే ఏ విధంగా అయితే వ్యవసాయదారుడు భూమిని దున్నుతాడో దానిలో ఉన్నటువంటి రాళ్లను, ముళ్లను, తుప్పలను అన్నిటినీ తీసివేస్తాడో, చదును చేసి నేలను మెత్తటి గుళ్ళ నేలవలే చేస్తాడో, మరలా వర్షం తాగిన కొలది దానిని దున్నుతూ ఉంటాడు. దున్నిన కొలది అది చక్కగా గుల్లగా చేయబడి వేరు సులభంగా లోపలికి తన్నడానికి పనికిరాగలిగిన విధంగా భూమి సిద్ధపరచబడుతుంది. రాతి నేలను ఉన్నటువంటి వారు ఎవరంటే ఎవరిలో అయితే ప్రభువు లోతుగా వారిలో దున్ని, అంటే వారి యొక్క శరీర స్వభావాన్ని తర్వాత లోకంలో వారికి కలిగినటువంటి ఆశల విషయంలో వాటన్నిటినీ కూడా ఆయన తొలగించుతూ మెల్లగా మనలో పనిచేసేటువంటి క్రమం, అది శ్రమ అనే దానికి గుర్తు. తర్వాత హింస అనేటువంటిది మనం ఎప్పుడైతే కొంత ఆసక్తి కలిగి ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేస్తుంటామో అప్పుడు మనము దానిలో ప్రవేశించకుండా ఉండి ప్రభువును వెంబడించకుండా ఉండడానికి అడ్డం పడేటువంటిది కలుగు చేసేటువంటిది హింస. అది బయట నుంచి వచ్చేది. ఈ శ్రమ అనేటువంటిది మన అంతరంగ మన యొక్క పాత పురుషుడు సిలువ అనుభవం లేకుండా వెళ్ళటానికి ఇష్టపడనటువంటి స్వభావం. చూడండి 1 పేతురు 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకునడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఏమీ లేకుండాను. అంటే ఈ వ్యక్తులు ఎవరైతే రాతి నేలను పడిన వారుగా ఉన్నారో ఆ శ్రమను లేకుండా వెళ్ళి పాపాన్ని విడిచిపెట్టి
దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడని వారు అని అర్థం. వారు విని కొంతమేరకు గ్రహించగలుగుతారు, కానీ దానికి అనుసంధానంగా వచ్చేటువంటి ఏవైతే శ్రమలుంటాయో, హింసలుంటాయో వాటి విషయంలో వారు తట్టుకొనటానికి ఇష్టపడరు. అందుచేత ఇక్కడ చెప్పబడింది, వారు వెంటనే సంతోషంతో అంగీకరిస్తారు, కానీ అయితే అతనిలో వేరు లేనందున. వేరు ఎందుకు లేదు అంటే, అది మనలో ఉన్నటువంటి పాత పురుషుడు, లేక పాత స్వభావము, లేక శరీర స్వభావము, లేక పాపము చేయటానికి అలవాటు పడినటువంటి ఆదాము నుంచి మనందరం కూడా సంతరించుకున్నటువంటి స్వభావాన్ని దేవుడు దున్ని మరి చక్కగా వాటన్నిటిని చదును చేస్తూ, మనలో కరడు గట్టినటువంటి స్వభావాన్ని మరల్చుతూ, శిలువ అనుభవంలో గుండా లోతుగా తీసుకుని వెళుతున్న కొలది వారు దానికి ఇష్టపడరు. వారు శరీరాన్ని, లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటారు కనుక శ్రమను, హింసను అంత ఇష్టంగా పడేవారుగా ఉండరు. అందుచేత కొంతకాలం అయిన తరువాత వారు అభ్యంతరపడేవారుగా ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. కనుక ఎవరైనా ఇక్కడ బాప్తిస్మయిచ్చే యోహాను చెరసాల్లో వేయబడినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు కొంతమంది ఆయన శిష్యులను పంపించి, రాబోవాడవు నీవేనా, మరి మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుతున్నాడు. అంటే ఇతడు ఇప్పుడు జైలులో వేయబడి ఉన్నాడు కనుక, అతడు యొక్క ప్రాణం పోయేటువంటి కాలం సమీపించి ఉన్నది కనుక, అతడు విడుదల చేయబడలేదు కనుక అతడు ఆ విధంగా మరి మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు మనకేం చెప్తున్నాడంటే, నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు. కనుక శ్రమ కలిగినప్పుడు, హింస కలిగినప్పుడు మనం ఆయన కొరకు స్థిరంగా నిలబడటం అంటే మనలో ఉన్నటువంటి రాతి అయినటువంటి స్వభావాన్ని, కరడుగట్టిన మరి ప్రభువుకు లోబడకుండా శరీరాన్ని, లోకాన్ని ప్రేమించి వాటి వెంట నడవడానికి ఇష్టపడేటువంటి మనసు కలిగినటువంటి స్వభావం అని అర్థం. ఎప్పుడైతే నాగలి చక్కగా భూమిలోనికి దిగి మరి ప్రతి ముళ్ళ తుప్పను, ప్రతి రాయిని, అది పంట పెరగకుండా అడ్డం పడేటువంటి ప్రతి అవరోధాన్ని తొలగించుతుందో, అది కల్వరి శిలువ ద్వారా మనందరిలో దేవుడు చేయడానికి ఉంచబడినటువంటి పరిస్థితి. దానిని కాకుండా అటువంటివి మనలోనికి వచ్చినప్పుడు వారు దాని విషయమై అభ్యంతరపడుతూ వారు ప్రభువు నుంచి దూరంగా తొలగిపోతారు. సో అది రెండవ కోవకు చెందినటువంటి వ్యక్తులు. దాని తర్వాత చూస్తే 22వ వచనంలో, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును, ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయను గనుక అతడు నిష్ఫలుడగును. ఇక్కడ చెప్పబడినటువంటి ఇంకొక తరగతి చెందినటువంటి వ్యక్తులు, వారు ఈ ముండ్ల పొదలలో పడినటువంటి విత్తబడినవాడు. సో అంటే ఆ ముండ్ల పొదలు అనేటువంటిది ఇక్కడ వివరంగా చెప్పబడింది. ఐహిక విచారము, ధనమోసము. కనుక ఆ రెండు ఎవరంటే ముండ్ల పొదలలు అనే దానికి సాదృశ్యం. సో ఇది చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో కూడా ఈ ఉపమానం చెప్పబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయం 18, 19 వచనాలు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచేయటం వలన అది నిష్ఫలమగును. ఇక్కడ ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలు అంటే ఐహిక విచారములు, ధనాపేక్ష, ఇంకా ఇతరమైనటువంటివి కూడా వారిలో ఉన్నాయి. 3 రకాలు. తర్వాత చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. సో ఇక్కడ ఇంకొక విషయాన్ని జోడించారు. వారేంటంటే కాలం గడిచిన కొలది, మొదటిలో సరిగానే ఉండవచ్చు, కాలం గడిచిన తరువాత ఈ జీవన సంబంధమైన విచారములు,
లేక ధనభోగములు, ఆ రెండింటి చేత అణిచివేయబడిన వారుగా ఉన్నారు. కనుక ఇక్కడ చూడండి, మళ్ళా మత్తయి సువార్త మనం 13వ అధ్యాయానికి వచ్చినట్లయితే, కనుక మనము ఈ ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును పోలిన వారు ఎవరు అంటే, ఐహిక విచారములు, ధనమోసము లేక ధనాపేక్ష, లేక ఇతరమైనటువంటి అపేక్షలు కలిగిన వారని అర్థం. సో ఆ 3 రకాలుగా మనకు ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మనము సరైన విధంగా ఫలింపకుండా, పరిపక్వతలోనికి రాకుండా నిష్ఫలులుగా చేస్తుంది. అది లూకా సువార్తలో అయితే పరిపక్వతలోనికి రాలేదు, అంటే కొంతవరకు ఫలించారు. ఆ పండు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి పనికి రాగలిగినటువంటి స్థితికి చేరలేదు అని అర్థం. సో ఇక్కడ చెప్పబడినటువంటి ఐహిక విచారాలంటే, మనం ఏమి తింటామో, ఏమి త్రాగుదామో, ఏమి కట్టుకుంటామో, ఎలా ఉంటామో అనేటువంటి మన కనీస అవసరతలను గురించినటువంటి విచారం. ధనమోసం అంటే ఉన్నదానికంటే ధనాన్ని అధికంగా సంపాదించుకోవాలనేటువంటి కలిగినటువంటి ఆశ, తర్వాత దాన్ని అధికంగా పోగు చేయాలనేటువంటి మనసు. ఇతరమైన అపేక్షలు అంటే శరీర సంబంధమైన సుఖానికి సంబంధించింది కానీ, లేక ఈ లోకంలో ఉన్నటువంటి పదవి, అధికారము, మోహము, వాటిని గురించినటువంటి అపేక్షలు కానీ, వీటిలో ఇవన్నీ కూడా, అంటే ఒకవేళ మన దగ్గర సరైనటువంటి స్థితిలో దేవుడు ఉంచలేదు అనుకోండి, ప్రతిరోజు కూడా మనము ఏ విధంగా ఉంటామో, లేక ఏ విధంగా మనం ఈ లోకంలో బ్రతకగలమో అనేటువంటి భయం కనుక మనలో కలుగుతుంటే, అవన్నీ కూడా ఐహిక విచారములని మనం చెప్పవచ్చు. లేక దేవుడు మనలను సరైనటువంటి స్థితిలో ఉంచి అన్నీ చక్కగా మనం పొందగలిగినప్పటికీ, ఉన్నదానికంటే అధికంగా కావాలని కోరుకునేటువంటి మనసు ధనాపేక్ష. మూడవది ఇంకా ఇతరమైనటువంటి అపేక్షలు. ఈ రెండు కాకుండా ఇంకా వేరైనటువంటి వాటిలో కూడా మనం గుర్తింపులోనికి రావాలని, అది అధికారం కావచ్చు, పదవి కావచ్చు, ఇంకా ఆ విధంగా లోకంలో గుర్తించబడటానికి పనికి రాగలిగినటువంటి స్థితిలో ఉండాలని కోరేటువంటి మనసు. ఈ మూడు కూడా ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనమును పోలిన వారుగా చెప్పబడ్డారు. సో ఈ మూటిని గురించి కూడా ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటగా 25వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఇవన్నీ కూడా కనీస అవసరతలు. మనలో ఉంచబడినటువంటి ఆత్మ ఈ లోకంలో జీవించడానికి అవసరమైనటువంటిది మన శరీరం. ఈ శరీరాన్ని మనం జీవించగలిగే స్థితిలో ఉంచడానికి అవసరమైనటువంటిది ఆహారం. ఆ శరీరాన్ని కప్పటానికి అవసరమైనటువంటిది దుస్తులు. ఇవి కనీస అవసరతలు. కనుక ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి చింతించకండి. అవి కనీస అవసరతలు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కనుక వీటన్నిటికంటే మనకులో దేవుడించబడినటువంటి ప్రాణం అంటే సోల్, తర్వాత ఈ దేహం అంటే బాడీ, ఆ రెండు కూడా ముఖ్యమైనవి. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకునగలగడు? వస్త్రమును గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ ఈ ఐహిక విచారములు అంటే ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఎక్కడ ఉంటామో, ఏది ధరించుకుంటామో అనేటువంటివన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనకు దారి తీసేవిగా ఉంటాయి.
అవన్నీ కూడా కనీస అవసరతలు. కానీ వాటిలో ప్రభు చెప్తున్నాడు, పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు. తర్వాత మరి వస్త్రాలను గురించి చింతింపవద్దు, అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి, అవి కష్టపడవు, వడకవు. ఆయనను సొలొమోను సైతం వాటికంటే సొలొమోను సైతం కూడా వాటితో పాటుగా పోల్చబడిన రీతిగా అలంకరింపబడలేదు. అంటే మీరు మీ యొక్క ప్రాణము, మీ యొక్క దేహము రెండూ కూడా దేవుని దృష్టిలో విలువైనవి. ఆ రెండూ కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆత్మను కాపాడటానికి, ఉంచటానికి అవసరమైనటువంటి సాధనాలు. వాటికి ఆహారం, ఆ దేహాన్ని కప్పుకొనడానికి వస్త్రాలు, ఆ రెండూ కూడా అవసరమని ఆయనకి తెలుసు. సో మనము ఆయన మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మను గనక పోలి ఆయన రాజ్యాన్ని ఆయన కోరిన విధంగా జీవించటానికి ఇష్టపడే మనసు కలిగి వాటిని కనుక వెతుకుతూ వెంబడించినట్లయితే ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని పోషించడానికి, కప్పటానికి అవసరమైనటువంటి ఆహారాన్ని, వస్త్రమును ఆయన ధరింపచేస్తానని చెప్తున్నాడు. అది ఆయన యొక్క మరి మనకు అనుగ్రహించబడినటువంటి గొప్ప వాగ్దానం. మొదటిలో దేవుడు ఆదామును అవ్వను సృష్టించినప్పుడు వారు కష్టపడి పని చేయవలసిన విధంగా ఆ ఏదోను తోటను ఉంచలేదు. వారు ఆ తోటలో మరి ఆహారమునకు అవసరమైనటువంటి ప్రతి ఫలాన్ని దేవుడు సృష్టించి ఉంచాడు. మనుషుడు ఈ రోజులలో ఏ విధంగా కష్టపడి పని చేస్తున్నాడో ఆ విధంగా కష్టపడి పని చేయవలసిన అవసరం లేకుండా అది దానంతట దానిగా ఫలించి మనుషుడు దానిలో ఆనందించగలిగేటువంటి విధంగా దేవుడు దాన్ని ఉంచాడు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క స్థితిని మనుషుడు చేసినటువంటి పాపాన్ని బట్టి పోగొట్టుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుంచి విడుదల కలుగు చేసిన తర్వాత ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో కూడా చెప్పాడు, నేను మీకు అనుగ్రహించబోతున్నటువంటి దేశము ఆకాశం యొక్క వర్షాన్ని తాకుతుంది. అది కొండలు, లోయలు కలిగిన దేశం. నేను ఆ దేశం మీద నా కన్నులు దృష్టి ఉంచి అది ఫలింపునట్లుగా నేను చేస్తాను. మీరు ఐగుప్తు దేశంలో నీళ్లలో నిలబడి కాళ్లతో నీళ్లు కట్టినట్లుగా మీరు కట్టవలసిన అవసరం లేదు. అది దానంతటా అది ఫలింపునట్లుగా చేసి మీ యొక్క అవసరతలను నేను తీరుస్తానని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ప్రభు అదే విషయాన్ని సెలవిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసులతో అదే మాట్లాడుతున్నాడు. మనలో ఉంచబడినటువంటి ఆత్మకు అవసరమైనటువంటి దేహానికి, ప్రాణానికి ఆహారాన్ని, వస్త్రాన్ని రెంటిని కూడా ఆయన ధరింపు చేస్తానని చెప్తున్నాడు. అది మనం గ్రహించగలగాలి. అంటే ఆది నుంచి దేవుడు మనిషి పక్షంగా కలిగిన ఉద్దేశం, మరి వారంతట వారుగా పోషించబడటానికి దేవుడు చేసినటువంటి సమస్తమైనటువంటి వాటన్నిటిలో కూడా మనం విశ్వసించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనము ఈ లోకంలో ఈ ఐహిక విచారముల యొక్క బరువు నుంచి, తర్వాత ఆందోళన నుంచి, చింత నుంచి బయటికి రావాలనేటువంటిది విశ్వాసంతో కూడిన కార్యం. ఎవరైతే ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడి, చెవులు తెరవబడి, హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగిన వారుగా ఉంటారో వారు ఈ విషయంలో నిశ్చింతగా ఉండి మరి ఏలియా వలె, ఇంకా అనేక మంది ప్రవక్తల వలె, లేక ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ఆకాశం నుంచి కురిపించబడిన దేవదూతల ఆహారాన్ని తినగలుగుతారో ఆ విధంగా పోషించబడేవారుగా చేయబడతారు. అది అనేక మంది మరి పరిశుద్ధులు, దైవ సేవకుల యొక్క సాక్ష్యం. ఆ విధంగా మనం కూడా జీవించాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. కనుక ఐహిక విచారముల ద్వారా మనం ఏడవబడటం అనేటువంటిది మనము దేవుని యందు ఎటువంటి విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వాసం ఉంచటం లేదు. ఆ పరలోక రాజ్య మర్మానికి సంబంధించిన జీవితం యొక్క క్రమంలో మనం లేము అనేదానికి అర్థం. తర్వాత రెండవది ధనాపేక్ష. ఈ ధనాపేక్ష అనేటువంటిది చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఐదవ వచనం, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడు అయిన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అన్న సంగతి మీకు నిశ్చయముగా తెలియను. దాని తర్వాత కొలసీ పత్రిక 3వ అధ్యాయం.
ఐదవ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. ఇక్కడ కూడా రాయబడింది ధనాపేక్ష. సో మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చదువుతున్నటువంటిది ధనాపేక్ష ఇక్కడ విగ్రహారాధనతో పోల్చబడింది. ఐహిక విచారములు అది విగ్రహారాధనతో పోల్చబడలేదు, కానీ మన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించుతున్నాడు అనేటువంటి యొక్క నిశ్చయిత నుంచి తొలగిపోయి ఏ విధంగా మనం ప్రయాసపడి మనకు కావాల్సింది సంపాదించుకోవాలనేటువంటి మనసులోనికి వచ్చే అవకాశం ఉంది. ఈ ధనాపేక్ష అనేటువంటిది వేరే కోవకు చెందినది. అది విగ్రహారాధనతో పోల్చబడింది. ఏదైనా విగ్రహం అనేటువంటిది మనలో ఉన్నటువంటి ఆత్మను ఆధారంగా చేసుకొని పూజించబడుతుంది. కనుక ఈ ధనాపేక్ష అనేటువంటిది మనలో మనం దేవుని పూజించడానికి బదులుగా ఆ ధనాన్ని పూజిస్తూ దాని వెంబడ నడిపించబడేటువంటి దానికి కారణంగా ఉంటుంది ఆ ధనాపేక్ష. ఆ విధంగా ధనాపేక్ష కలిగినటువంటి మనుషుల యొక్క జీవితాల్లో వారి యొక్క ప్రవర్తన దాని ఆధారంగానే ప్రతి ఒక్క వారి యొక్క ప్రవర్తన, తర్వాత వారి ఆలోచన సరళి, వారి జీవన శైలి, క్రమము అవన్నీ కూడా దాని చుట్టూ అల్లుకుని ఉంటాయి. అందుచేతనే అది విగ్రహారాధనతో పోల్చబడింది. అది వారికి దైవంగా మార్చబడుతుంది. చూడండి మళ్ళా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం నుంచి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిద్దరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునడి, అక్కడ చిమ్మిటి అయినను తుప్పు అయినను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలేరు. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడనే నీ హృదయం ఉండను. కనుక నాకు ధనాపేక్ష కనుక కలిగి ఉంటే నా హృదయం కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి నేను దేవుడి యొక్క వాక్యాన్ని విని గ్రహించి పరలోక సంబంధమైన వాటిని చూడగలిగినటువంటి ఇదిగా ఉండకుండా గుడ్డితనంలోనికి నన్ను నెట్టివేస్తుంది. అది నేను అప్పుడు అంధకారంలో జీవించేవాడనగా చేయబడతాను. 22వ వచనం. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయ్యుండెను. కనుక నాకు నా శరీరంలో ఉన్నటువంటి నా కన్ను ఏదైతే పరలోక సంబంధమైనటువంటి పిలుపు విషయం, నా ధనాన్ని నేను ఎక్కడ నిల్వ చేసుకోవాలో దానిని గురించినటువంటి వివరణ, ఆలోచన, తర్వాత పరలోక సంబంధంగా దేవుడు నాకు ఏది ఇవ్వబోతున్నాడో అక్కడ ఉన్నటువంటి ధనాన్ని కనుక నా కన్నులు చూడగలిగితే విశ్వాసంతో, అప్పుడు నా శరీరం అంతా కూడా తేటగా ఉంటుంది. అంటే నేను ఈ లోకంలో జీవించే జీవితంలో దేవునికి ఇష్టకరంగా సరైన విధంగా జీవించగలిగే ఉన్న విధంగా నేను క్రమంగా నడుచుకోగలుగుతాను. అలా కాకపోతే 23వ వచనం. నీ కన్ను చెడినదైతే, అంటే నా కన్ను పరలోక సంబంధమైనది చూడకుండా ఈ లోక సంబంధమైనదిగా చూడటం అలవాటు చేసుకున్నట్లయితే అని అర్థం. నీ దేహమంతయు చీకటిమై ఉండను. అంటే నేను ఈ లోకంలో జీవించవలసినటువంటి జీవన శైలి, ప్రవర్తన, నియమావళి, క్రమము అవన్నీ కూడా చెడిపోయినవిగా ఉంటాయి. అంటే దేవుని దృష్టిలో నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయింది ఎడల, అంటే నేను ఈ లోకంలో అన్నిటినీ సరైన విధంగా చేసుకోగలుగుతున్నాను అనుకుంటూ జీవించుతూ అది వెలుగు అనుకుంటే అది దేవుని దృష్టిలో కనుక చీకటి అయితే, అంటే నేను ధనాపేక్షతోటి దేవుడిని కాకుండా వేరైన దానిని వెంబడిస్తూ జీవించుతున్న జీవితం అయితే ఆ చీకటి ఎంతో గొప్పది అని చెప్తున్నాడు. అంటే అది భయంకరమైనటువంటి జీవితం. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరైన దానిని పూజిస్తూ నా హృదయంలో, నా అంతరంగంలో ఒక వేరైన దానిని ప్రతిష్ఠించుకొని నేను మారు మనసు పొందినటువంటి క్రైస్తవుడును, విశ్వాసుడు అనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈ లోక సంబంధం కొరకు జీవించేవాడనిగా ఉన్నట్లయితే అది భయంకరమైనది అని చెప్తున్నాడు. తర్వాత 24. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. కనుక నాకు ధనాపేక్ష కలిగి ఉంటే నేను సిరి అంటే ఈ లోక యుగ సంబంధమైన దేవతను, లోకాన్ని ప్రేమిస్తాను. ఒకవేళ నేను గనక వెలుగులో ఉండి దేవుడు నాకు అనుగ్రహించాలని కోరుతున్నటువంటి నిరీక్షణ యొక్క ఉన్నత ఔన్నత్యాన్ని కనుక నేను గుర్తిరగలిగినట్లయితే అప్పుడు నేను దేవునికి దాసులుగా ఉండగోరుతాను. అప్పుడు ఆయన యొక్క ఆత్మ నా ఆత్మలో ఉండి నన్ను వెలుగులో నడిపించి నేను ఫలింపులోనికి రాగలిగే విధంగా నా జీవితాన్ని కడుతుంది.
అలా కాకపోతే నేను చీకటిలో ఉండి దేవుడు నాకు అనుగ్రహించాలని కోరుతున్న వాటన్నిటి నుంచి కూడా తప్పిపోయిన వాడిగా ఎంచబడతాను. కనుక ఆ విషయాన్ని కూడా మనకు సరైన విధంగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దీని గురించి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఆరో వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. అంటే దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచున్నాడో ఆ స్థితిలో దేవుని యందు భయం కలిగి జీవించడం అనేటువంటిది గొప్ప లాభసాధకం. అంటే అది ఫలింపులోనికి మనం తీసుకొచ్చేదిగా ఉందని అర్థం. అది చక్కటి మంచి నేలను విత్తనాన్ని పడినటువంటి పోలిన వాడుగా ఉన్నాడు అని అర్థం. 7వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కనుక అన్నవస్త్రములు గలవారమేమండి వాటితో తృప్తి పొంది ఉన్నదము. ధనవంతులొకటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. సో ఈ ధనము దేవుడు గనక అనుగ్రహించి ఆశీర్వదించబడితే దానిలో సమస్య లేదు. అలా కాకుండా ధనవంతులు కావాలని కోరుకుని దాని వెంట వెళ్ళినట్లయితే మన అంతరంగంలో మన హృదయంలో దేవుడిని కాకుండా వేరైన దానిని ప్రతిష్ఠించిన వారంగా చేయబడతాం. అది మొదట మనకు నష్టాన్ని, అంటే మెల్లమెల్లగా మన ఆత్మ సంబంధమైన జీవితానికి కొరుకుడు పుండు వలె వ్యాపిస్తుంది. చివరికి అది నాశనాన్ని తీసుకొస్తుంది. అంటే మనం రాజ్యంలో ప్రవేశించి ఆయనతో పాటుగా 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి పనికి రాని విధంగా చేస్తుంది. అది ఎంతో గొప్ప నష్టం. అది ఎంత గొప్ప చీకటి అని ప్రభు చెప్పినట్లుగా ఎంతో గొప్ప నష్టాన్ని తీసుకొస్తుంది. అలా కాకుండా తర్వాత ఇంకొకటి చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. సో ఇతడు ఈ పత్రిక రాయి మునుపు, అంటే 2 సంవత్సరాలకు మునుపు రోమా జైల్లో నుంచి కొలసీలకు పత్రిక రాశాడు పౌలు. రాసినప్పుడు ఇతని గురించి కూడా ప్రస్తావించాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. సో పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు అతనితో పాటు జతగా ఉన్నాడు ఇతను. దాని తర్వాత 2 సంవత్సరాలకు ఈ తిమోతికి రాసిన పత్రిక రాస్తున్నప్పుడు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే లోకాన్ని ప్రేమించి, అంటే దేవునికి బదులుగా అతని అంతరంగంలో ఇప్పుడు లోకాన్ని ప్రతిష్ఠించుకున్నాడని అర్థం. అది నష్టాన్ని, చివరికి నాశనానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు. కానీ ఎవరైతే ముండ్ల పొదలలో విత్తనములు పోలినటువంటి వారంటే ఐహిక విచారములు కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, ఈ లోక సంబంధమైన ఇతరమైన అపేక్షలు కావచ్చు, వాటిలో ఏవైనా సరే మన అంతరంగంలో ఉన్నటువంటి మన యొక్క ఆత్మలో దేవుని ఆరాధించి, దేవుని వెంబడించి, దేవుని ప్రేమించి ఆయన వాక్యాన్ని గైకొనడానికి బదులుగా వీటిలో ఏదైనా సరే మనలను నడిపించేటువంటి ప్రభావవంతమైన శక్తిగా కనుక మన జీవితంలో ఉన్నట్లయితే అది నష్టానికి, తర్వాత నాశనానికి దారితీస్తుంది. అది మరి ఫలించినటువంటి జీవితంలోనికి దేవుడు మనల్ని ఎంచేవాడిగా ఉంటాడు. అది మనకి మంచిది కాదు. అది అనేక మంది క్రైస్తవుల జీవితాలలో ఇటువంటి నష్టం జరిగింది. కనుక దాని నుంచి మనం బయటికి రావాలని దేవుడు మన అందరినీ హెచ్చరిస్తున్నాడు. సో నా జీవితంలో కొంతమేరకు అటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు కరుణించి నా కన్నులు తెరిచి, నా చెవులు కుట్టి, నా హృదయంలో అది గ్రహించగలిగేటువంటి విధంగా దేవుడు నన్ను తాకాడు. కనుక ఆ ప్రభావం నుంచి నన్ను తప్పించి నా అంతరంగంలో ప్రభువును ప్రతిష్ఠించిన తరువాత ఆయన రాజ్యమున యొక్క మర్మమును గురించినటువంటి వివరణ, వెలుగు, ప్రత్యక్షత అధికమవుతూ వచ్చింది. అది అనేక మందిలో అటువంటి విధంగా రావాలనేటువంటిదే నా యొక్క ఆకాంక్ష, తపన. సో ఇది అనుభవపూర్వకంగా నా జీవితంలో జరిగిన విషయం కనుక మరింత ఒక్కాణించి చెప్తున్నాను. మనందరం కూడా
పరీక్షించి నా జీవితంలో, నా అంతరంగంలో, నా ఆత్మలో, నా హృదయంలో దేవుని గురించినటువంటిది ఆయన ఆ రెండు విషయాలు కాకుండా వేరైనది ఏదైనా సరే ప్రతిష్ఠించబడి నన్ను నడిపించేటువంటి శక్తిగా, నన్ను ప్రభావితం చేసేదిగా ఉన్నట్లయితే అది మొదట నష్టాన్ని, తర్వాత నాశనానికి నన్ను దారి తీసేదిగా ఉంటుంది. అది ముళ్ళ పొదలలో పడినటువంటి విత్తనమును పోలినటువంటి వ్యక్తుల గురించి చెప్పబడింది. అది మనలో ఆ ముళ్ళ పొదలలో పడి కొంతవరకు ఎదిగి ఫలింపులోనికి రాకుండా అడ్డం పడుతుంది కనుక మనం కొంతవరకు పెరుగుతున్నాము కనుక అనేటువంటి సంతుష్టిలోనికి వారిని తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ లూకాసు వార్త 8వ అధ్యాయంలో చెప్పబడినట్లు వారు ఫలించారు, కానీ అవి సరైన పరిపక్వతలోనికి రాకుండా ఉన్నాయి. కొన్ని చోట్ల వారు పెరిగారు కానీ ఫలింపులోనికి రాలేకపోయారు. కనుక ఎదుగుతున్న జీవితం తర్వాత పువ్వు పూసి పిందెలుగా మారి తర్వాత రాలిపోయి, లేక అది కాయ రాలకపోయినప్పటికీ తినడానికి యోగ్యకరం కానటువంటి కుళ్ళిపోయినటువంటి ఫలంలాగా ఉంటే, ఇది ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ అది దేవుడికి ఆమోదకరమైనటువంటి యోగ్యకరమైనటువంటి జీవితంగా దేవుడు దాన్ని పరిగణించడం, అది మనం గుర్తించాలి. కనుక నేను కొంతవరకు బాగానే ఉన్నాను, ఆ స్థితి దేవుడు గ్రహించడు. తర్వాత నేను కొంతవరకు ఫలించాను, ఆ ఫలం నిలబడలేదు, దానిని కూడా దేవునికి అంగీకారయోగ్యం కాదు. అది చక్కగా ఫలించాలని, ఆ ఫలం నిలిచి ఉండాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. కనుక మనలో మన దినదిన సంబంధమైనటువంటి ఆలోచనల, లేక ఉన్నదానికంటే అధికంగా కావాలని కోరుకుంటూ దానిని వెంబడించేటువంటి మన ప్రయాసమా, లేక దేవుడు అన్నీ అనుగ్రహించినప్పటికీ ఇంకా వేరైనది ఏదో పొందాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా మనకి నష్టక్రమాన్ని తీసుకొచ్చేటువంటి జాబితాలో ఉన్నాయి. సో దేవుడు కనికరించి మనందరి మీద విశిష్టమైనటువంటి కరుణను, కృపను చూపించాలని కోరుకుందాం. దాని తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. సో ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఈ త్రోవ ప్రక్కన పడిన వాడు విన్నాడు కానీ గ్రహించలేదు. కానీ మంచి నేలన పడినటువంటి వాడు విని గ్రహించాడు. అంటే దేవుడు నన్ను సృష్టించినటువంటి సృష్టి యొక్క ఉద్దేశం, నేను ఆ ఉద్దేశం మేరకు జీవించగలగడానికి దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యము, ఆయన జీవము, ఆయన ఆత్మ, వాటి యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు నాతో రోజు మాట్లాడుతున్న కొలది ఆ వాక్యాన్ని గ్రహించి దానిని అన్వయించుకొని జీవించేటువంటి వాడు మంచి నేలన పడినవాడు అని అర్థం. చూడండి, వాళ్ళని గురించి లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఏ విధంగా చెప్తున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని. సో ఇక్కడ ఇంకొక దానిని ముందు జతపరిచాడు. అంటే యోగ్యమైన మనసుతో వాక్యాన్ని విన్నారు అని అర్థం. అంటే ఎక్కడైనా సరే భూమి మీద విత్తనాలు చల్లినప్పుడు ఆ నేల చక్కగా చదును చేయబడి, తగినంతగా నీరు త్రాగి, గుళ్ళ చేయబడి, రాళ్ళు లేకుండా ఉండి, కలుపు పెరగకుండా ఉండేటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడటం అనేటువంటిది యోగ్యమైన నేల. మనలో అలాగే చక్కగా చదును చేయబడటానికి ఇష్టపడే మనసు, అది చక్కగా నీరు త్రాగటానికి పనికి రాగలిగిన విధంగా గుళ్ళ చేయబడినటువంటి నేల మన అంతరంగం, అలాంటిది యోగ్యమైన మనసు అని చెప్పవచ్చు. అది గుడ్ గ్రౌండ్ అని చెప్పబడింది. అంటే ఏదైతే విత్తనం విత్తబడినప్పుడు అది వినగలిగినటువంటిది, గ్రహించగలిగినటువంటిది, దానిని యోగ్యమైనటువంటి మనసు అని చెప్పవచ్చు. ఆ విని అది ఎందుకు ఒకవేళ మనం సరైన విధంగా గ్రహించటం లేదు అంటే, అప్పుడు నేను విశ్వాసం ఉంచటంలోనా, లేక నేను ఆయన నాకు తెలియపరిచిన దానికి లోబడకుండా ఉండటం చేత దేవుడు నాకు అనుగ్రహించాలని కోరుతున్నటువంటి ప్రత్యక్షత ఆగిపోయిందా, నేను ఎందుకు ఆయనను వెంబడించేవాడనగా లేను అనేటువంటిది పరీక్షించుకునేవారు. వారు పరీక్షించుకుని ఆ యోగ్యతలోనికి దానిని తెచ్చుకొని ఆ వాక్యాన్ని వారు లోపలికి అన్వయించుకునేటువంటి వారు అని అర్థం. దాని తర్వాత లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించేవారు. అంటే వాక్యం విన్నారు, గ్రహించారు, అది అంతమాత్రం చాలదు, దానిని వాళ్ళ జీవితాలలో అన్వయించుకున్నారు. అన్వయించుకున్నట్టు అంటే
ఆ వాక్యాన్ని వినని తర్వాత విని గ్రహించడం అనేటువంటిది జ్ఞానం. అప్పుడు మనకి తెలుస్తుంది దేవుడు ఈ ప్రణాళిక చొప్పున నా జీవితంలో అనేక మంది విశ్వాసుల జీవితాలలో ఈ విధంగా రాబోయే దినాలలో తన కార్యాన్ని సిద్ధపరిచి మనందరం కూడా ఆయనతో పాటుగా మహిమలో ఉండాలని కోరుతున్నాడు అనేటువంటిది గ్రహించుతారు. అలా గ్రహించిన వారు ఆ విధంగా ఆ మహిమలో పాలు పొందడానికి అవసరమైనటువంటి విధంగా ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో అన్వయించుకుంటారు. అంటే ఈ లోకంలో నీతిగా జీవించడానికి, పరలోక సంబంధమైనటువంటి విధంగా మార్పు చెంది ఆయనతో పాటుగా ఉండటానికి అవసరమైనటువంటి పరిశుద్ధతలో పాలు పొందటానికి ఆ రెండు కలిపినటువంటిది, ఆ రెండు కలిపిన జీవితానికి వాళ్ళు ఆ వాక్యాన్ని అన్వయించుకునేవారుగా ఉన్నారు. అంటే దేవుడు ఈ లోకంలో నేను విశ్వాసిగా ఉంటూ దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. తర్వాత ఆయన పరిశుద్ధుడు గనక నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధతలో నేను పాలు పొంది, అంటే లోకం నుంచి శరీరం నుంచి వేరై దేవునికి ఇష్టకరమైనటువంటి ఫలాలను ఫలిస్తూ జీవించగలిగేటువంటిది పరిశుద్ధత. సో ఇక్కడ భూమి మీద జీవించవలసినటువంటి నీతి, పరలోకంలో ఉండటానికి అవసరమైన పరిశుద్ధత, ఆ రెండు కావటానికి ఏదైతే వాక్యాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలో ఆ విధంగా జీవించడం అనేటువంటిది వారు అభ్యాసం చేసేవారుగా ఉంటారు. అలాంటి వారు దాన్ని ఓపికతో ఫలించేవారు. అంటే ఈ వాక్యాన్ని విత్తబడిన తర్వాత అది రేపు మొలకెత్తదు. అది మొలకెత్తిన తర్వాత వెంటనే ఫలింపులోనికి రాదు. ప్రతిదానికి దాని యొక్క క్రమం ఉంటుంది. అంటే 10 రోజుల తర్వాత మొలక వచ్చిన తర్వాత అది చివరికి మరలా కొంత పెరగటం, పెరిగిన తర్వాత మరలా మొగ్గ, పువ్వు తర్వాత మొగ్గ తర్వాత మళ్ళీ పండు. ఈ క్రమం అంతా దాని నిర్ణీత సమయంలో జరుగుతాయి. ఆ సమయం వరకు దానిని ఓపికతో అవలంబించాలి. అంటే దేవుడు ఆ విధంగా మనలో ఈ నీతి, ఈ పరిశుద్ధత అనే ఆ రెండు ఫలాలు రావటానికి, భూలోకంలో పరలోకంలో ఆయన ఎదుట యోగ్యంగా కనబడగలగటానికి ఎటువంటి పరిస్థితులు మనకు అవసరమో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన మనకు కలుగజేస్తాడు. ఆ కలుగజేసిన పరిస్థితులన్నిటిలో కూడా మనం ఓపికతో, అంటే ఓపిక అనే మాటకి ఇంగ్లీష్లో పేషెన్స్ అని రాయబడింది, గ్రీకు భాషలో హుపే మనే అంటారు. అంటే ఉంచబడినటువంటి స్థితిలో ఒదిగి ఉండుట అని అర్థం. అంటే దేవుడు మనకు కలుగజేసినటువంటి పరిస్థితుల్లో అది ఆ గోడ దూకి ఏ విధంగా అయినా సరే బయటపడాలనేటువంటి ప్రయత్నం చేయరు వాళ్ళు. ఇది నా జీవితంలో ఒక మార్పు కొరకు, ఒక దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు, రాబోతున్నటువంటి మహిమ యొక్క సిద్ధపాటు కొరకు దేవుడు అనుమతించిన పరిస్థితి కనుక నేను దీనిలో నిలబడి విశ్వాసంతో నా జీవితంలో రావాల్సిన మార్పును నేను అనుమతించి, అంగీకరించి స్వాగతిస్తాను అని చెప్తా. అది ఓపిక అంటే. అలా ఓపికతో దాన్ని ఫలించేవారుగా ఉంటారు. వారందరూ కూడా మంచి నేలన పడినటువంటి వారు అని అర్థం. యోగ్యమైన మనసు కలిగి, చక్కగా చదును చేయబడి, గుళ్ళ చేయబడి, విత్తనం వేరు పారడానికి సిద్ధపడినటువంటి లోతైనటువంటి విధంగా మరి చదును చేయబడి, రాళ్ళు రప్పలు అన్నీ తీసివేయబడి, తరువాత ఓపికతో చక్కగా దాని యొక్క నిర్ణీత సమయంలో ఎదగగలగడానికి పనికిరాగలిగిన విధంగా వారు జీవిత వాక్యాన్ని విశ్వాసంతో అన్వయించుకొని వారు జీవించేవారు. వారు ఫలించేవారుగా చేయబడతారు. అయితే వారిలో కూడా కొంత ప్రాబ్లం, కొంత ఒక అది సమస్య కాదు కానీ ఒక దానిలో ఉన్నటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం గమనించాలి. చూడండి, మంచి నేలన విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడును, అటివారు సఫలలై ఒకడు 100 అంతలు, ఒకడు 60 అంతలు, ఒకడు 30 అంతలుగా ఫలించునన్నాడు. మరి విత్తనాలన్నీ ఒకే రకమైతే, చక్కగా భూమి చదును చేయబడి ఉంటే వారందరూ కూడా 100 అంతలుగా ఫలించాలి కదా. అలా ఫలించలేదు. వారందరూ అలా ఫలించకుండా కొంతమంది మాత్రమే 100 అంతలు ఫలించారు, కొంతమంది 60 అంతలు ఫలించారు, కొంతమంది 30 అంతలు ఫలించారు. సో దానిలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా మనం గమనించాలి. మరి అందరూ 30 అంతలు ఫలించలేదు, అందరూ 60 అంతలు ఫలించలేదు, కొంతమంది కొన్ని రకాలుగా ఫలించారు. మరి 30 అంతలుగా ఫలించిన వారు 100 అంతలుగా ఫలించే అవకాశం ఉందా అంటే ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ఒకటే నేల, ఒకటే విత్తనం. వ్యవసాయదారుడు ఎప్పుడు కూడా ఫలానా చోట తక్కువ పండాలని కోరుకోడు. తర్వాత ఏ నేలనైనా సరే అతడు వ్యవసాయం చేస్తున్నాడంటే చివరి వరకు ప్రతి భాగాన్ని
ఒకే రకమైనటువంటి రీతిలో దాన్ని చదును చేస్తాడు. అందుచేతనే అది మంచి నేల అని చెప్పబడింది. కనుక మంచి నేలలో కూడా కొంతమంది తక్కువ ఫలించారు, కొంతమంది ఎక్కువ ఫలించారంటే దానిలో కూడా మనం ఒక వ్యత్యాసాన్ని ఉంది అనేది గ్రహించాలి. చూడండి, దానికి సమాధానం 10వ వచనంలో చెప్పబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎదుగుట మీకు అనుగ్రహింపబడినది, కనుక వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడెను, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. కలిగిన వానికి మరింత సమృద్ధి కలుగుతుంది, వారికి ఇంకా ఇవ్వబడుతుంది. అంటే నేను ఫలించేటువంటి క్రమంలో స్థిరంగా కనుక నిలబడి ఉన్నట్లయితే నేను అధికమైన ఫలింపులోనికి, నూరంతలు ఫలించే దానిలోనికి తీసుకొని రాబడతాను. ఒకవేళ కొంత ఫలించిన తరువాత మరలా కనుక నేను ఆ ఫలించే క్రమంలో, ఓపికలో నేను వెనకబడిపోయింట్లే, అది 30 అంతలతో ఆగిపోయే అవకాశం ఉంది. సో అది మరి ఆ 100 అంతలు ఫలించిన దానికి యొక్క బహుమానం వేరుగా ఉంటుంది. కనుక ఈ ఓపికతో ఫలించడం అనేటువంటిది, ఇది కొంత సమయం, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, లేక 15 ఏళ్ళు అనేటువంటి క్రమం లేదు. దానిలో ఒక పదవి విరమణ అనేటువంటి లోకంలో ఎలా ఉంటుందో అలా ఉండదు. అది మనం ఈ లోకంలో జీవించేటువంటి సమయం అంతటి వరకు జరుగుతుండవలసినటువంటి ప్రక్రియ. అలసిపోకుండా దేవుని కృపను కోరుకొని ఆయన యందు నిలిచుండి ఆ నిరీక్షణలో ముందుకు సాగుతున్న కొలది దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ప్రత్యక్షత యొక్క, వెలుగు యొక్క మరి క్రమం కూడా ఎంతో గొప్పదిగా ఉంటుంది. దానిలో ముందుకు సాగుతున్న కొలది ఆ ఫలింపు దేవుడు దానిని 100 అంతలు, 60 అంతలుగా చేసేవాడుగా ఉంటాడు. కనుక మనం కొంత ఫలించాం కదా అనేటువంటి దానికి, అది ఫలించిన దానిలో దేవుడు లెక్క చూస్తాడు. కానీ అధికంగా ఫలించగలిగినటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. కనుక మన జీవితంలో దేవుడు ప్రారంభించినటువంటి ఈ మంచి కార్యం చివరి వరకు కొనసాగి, దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మనందరినీ పట్టుకున్నాడో అది సంపూర్ణంగా సిద్ధింపు చేసేటంత వరకు మనం ఫలించవలసిన అవసరం ఉంది. సో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకే నేను గెలిచితిని అని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అని ఆయనను నేను అనుకునట్లేదు. నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుకుతున్నాను. ఇది దాదాపు అతడు చెరసాల్లో ఉన్నప్పుడు ఇంకా 2 సంవత్సరాల తర్వాత అతడు చంపివేయబడతాడనే దానికి ముందు రాయబడినటువంటి పత్రిక. నేను ఇంకా 100% అంటే ఎంతగా దేవుడు ఫలించాలని కోరుతున్నాడో ఆ సంపూర్ణ సిద్ధిలోనికి ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. అంటే ఫలిస్తున్నాను, కానీ పరిగెత్తుతున్నాను, ఇంకా అక్కడి వరకు చేరలేదు అని చెప్తున్నాడు. తర్వాత చూస్తే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. సో ఇక్కడ తన పరుగు అంటే 100 అంతలుగా, అంటే దేవుడు అతని కొరకు నియమించినటువంటి ఏదైతే క్రమం ఉన్నదో అది 100 అంతలుగా దేవుడు చూస్తాడో ఆ క్రమానికి నేను చేరాను అని చెప్తున్నాడు. అది మనకు అర్థమవుతుంది. మనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన, లోక సంబంధమైన కోరికల, లేక దేవుని కొరకు పరిచర్య జరిగించడానికి తెరవబడినటువంటి ద్వారాలలో ప్రవేశించకుండా మనలను మనం ప్రేమించుకుంటూ ఉండేటువంటి అవకాశాల, ఏ విషయంలో మనం నమ్మకంగా లేము 100 అంతలు ఫలించడానికి అనేటువంటిది కనుక మనం బేరీజు వేసుకుంటే దేవుడు మనకు అర్థమయ్యేటట్లుగా చేయగలుగుతాడు. సో ఆ విషయాన్ని కూడా మనం గ్రహించాలి. అలా ఈ మంచి నేలన పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి వారి వలె యోగ్యమైన మనసుతో, మంచి మనసుతో, ఓపికతో 100 అంతలు ఫలించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పరలోక రాజ్య మర్మములు ఎరిగి అదృశ్యమైన వాటిని చూస్తూ, మరి దేవుడు చెప్పగలిగిన మాటలు విని గ్రహించగలిగి ఓపికతో అవలంబిస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతలో మరి ఆయన మన కొరకై ముందుగా సిద్ధపరిచి ఉంచినటువంటి విషయాలు కంటికి కనబడనవి, చెవికి వినబడనవి, ఆత్మ ద్వారా తెలియపరచబడుతున్నప్పుడల్లా
సంతోషంతో వాటిని గ్రహించి అన్వయించుకొని జీవించటం అనేటువంటిది మనలను ఆ నూరంతల యొక్క ఫలింపులోని యొక్క అనుభవంలోనికి తీసుకురాగలదు. ఆ విధంగా మనందరం జీవించాలనేటువంటిది దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా జీవించగలగటానికి ప్రభు మనందరికీ సహాయపడును గాక. సో, ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీ క్వశ్చన్స్ ఎవరికైనా ఏమన్నా? బ్రదర్, ఇప్పుడు వినగలిగే చెవులు, చూడగలిగే కన్నులు మనకి కావాలంటే ఏంటి, ఏం చేయాలి? ఒక విశ్వాసి ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువ ధ్యానం చేయాలా, లేకపోతే ఎలాగా? ఈ గ్రహించటం అనేది కూడా, ఇప్పుడు గ్రహించటం అనేది కూడా ప్రాముఖ్యంగా చెప్పారు కాబట్టి మీరు, ఈ గ్రహించటం అంటే ఏంటి, ఎట్లా గ్రహించాలి, ఎట్లా అంటే ఈ మొట్టమొదట ఈ ఆత్మ మనల్ని గనక వినగ ఆత్మలో జన్మించిన వారి విషయంలో అలా జరుగుతుంది. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. మూడో వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెబుతున్నాను. సో ఇక్కడ మనిషి భూలోకంలో ఉన్నాడు, దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని, దేవుడికి మన మీద కలిగినటువంటి అధికారాన్ని, ప్రభుత్వాన్ని, దేవుడు ఏ విధంగా మరి సమస్తాన్ని చేస్తాడో అనేటువంటిది చూడగలగటం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో జరిగించే కార్యం. అది చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడనో మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. సో ప్రభువు చేసినటువంటి కార్యములను బట్టి వారు విశ్వసించారు. కానీ వారి అంతర్యమును ఎరిగిన వారు కనుక ప్రభువు వారికి తమ వశం చేసుకొనలేదంటే ఇంకా ఎక్కువ ప్రత్యక్షత వారికి అనుగ్రహించలేదని చెప్తున్నాడు. సో అనేక మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే వాళ్ళు విశ్వసించామని అనుకుంటున్నారు. తర్వాత ప్రభు చేసిన కార్యాలను బట్టి వారు నిజంగానే విశ్వసించవచ్చు. కానీ 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేక పైనుంచి కొత్తగా జన్మించడం అనేటువంటిది జరిగించినప్పుడు మన కన్నులు తెరవబడతాయి. తెరవబడి దేవుని సంబంధమైన సంగతులను చూడగలిగే విధంగా, ఆలోచించగలిగే విధంగా చేస్తాడు దేవుడు. తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. కనుక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన తాకినప్పుడు, ఈ గాలి తాకినప్పుడు దాని యొక్క శబ్దాన్ని ఏ విధంగా వింటావో ఆ విధంగా వినగలిగేటట్లుగా చేసేటువంటి వాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ గాలి అనే మాటకు స్పిరిట్ అనే అర్థం ఇంగ్లీష్లో. సో ఆ స్పిరిట్ అనేటువంటిది, హోలీ స్పిరిట్ అనేటువంటి వాడు మనకు చూడటానికి, వినటానికి రెంటిని కూడా ఆ ఇంద్రియాలను, ఆత్మ సంబంధమైన ఇంద్రియాలను తెరుస్తాడు. తెరిచి ఆయన మనకు ఏదైతే ఇవ్వాలని కోరుతున్నాడో, వినాలని కోరుతున్నాడో వాటిని తెలియపరుస్తాడు. చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 36వ వచనం. యోబు గ్రంథం 38, 36. అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు?
అంతరింద్రియాలంటే ఆత్మలో చూడగలగటం, ఆత్మలో వినగలగటం. వాటిని ఉంచినవాడు ఆయన, వాటికి జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. తర్వాత యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగుచేయను. అంటే దేవుని యొక్క ఆత్మ మనను తాకడం అనేటువంటిదే ఊపిరి. అది మనకు వివేచన కలుగజేస్తుంది. అంటే ఆయన చెప్పుతున్న విషయాలు, మాట్లాడుతున్న విషయాలు గ్రహించగలిగేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు కొత్తగా జన్మించబడటం అనే దాంట్లోనే ఈ మర్మం అంతా కూడా దాగి ఉంది. అంతే కదా? అది సరైన విధంగా కనుక జరిగితే ఇవన్నీ మామూలుగా జరిగిపోతూ ఉంటాయి. మామూలుగా జరిగిపోతాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఇది వినియోగ జరగలేదో, వాళ్ళు అనుకుంటున్నారో దేవుని యొక్క తాకిడి ప్రత్యక్షత రాలేదో, అప్పుడు ఇదంతా కుంటుపడిపోయింది. తర్వాత చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయం. నేను 7వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 7వ వచనం నుంచి. ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుతున్నాను. ఇది కూడా మర్మం. ఈ జ్ఞానము మరుగైండను. అంటే దేవుడి సంగతులు, దేవునికి సంబంధించిన విషయాలు, ఆయన మనలో ఏం చేయబోతున్నాడు అనేటువంటిది కూడా మరుగైంది. దీనిని జగత్ ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. ఈ జ్ఞానాన్ని దేవుడు మన మహిమ కొరకు ముందుగా నిర్ణయించి ఉంచాడు. అదేంటంటే, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. సో సిలువ వేసినటువంటి ఇశ్రాయేలులు కానీ, వేసిన అధికారులైనటువంటి రోమియులు కానీ దేవుని గురించినటువంటి జ్ఞానము, అంతరంగ సంబంధమైన కనులు, చెవులు తెరవబడలేదు కాబట్టి వారికి తెలియలేదు. అందుచేతనే ఆయన సిలువ వేశారని చెప్తున్నాడు. అలా చెప్పి 10వ వచనం, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. నూతనంగా ఆత్మలో జన్మించినప్పుడు కన్నులు తెరవబడటం కానీ వినటం కానీ జరిగి, దేవుడు మన కొరకైతే ఏవి సిద్ధపరిచి ఉన్నాడో అవి చూడగలిగేటట్లుగా, వినగలిగేటట్లుగా, గ్రహించగలిగేటట్లుగా చేస్తాడు అని చెప్తున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఇది దేవుని మర్మం కాబట్టి వాటిని కూడా పరిశోధించి వాటిని మనకు తెలియపరిచేవాడుగా ఉన్నాడు. సో ఇప్పుడు మనకు తెలియపరచబడట్లేదు అంటే దాని అర్థం మనం కొత్తగా జన్మించబడట్లేదని చెప్పొచ్చా? అట్లా నేను చెప్పలేను, ఎందుకంటే అది నాకు తెలియదు కదా. ప్రతి వాళ్ళు పరీక్షించుకోవాలి. దేవుని యొక్క ఆత్మ తాకిడి నాలో ఉందా లేదా, నేను ఎక్కడ అడ్డుపడిపోయాను, ఎందుకు నాకు ఇవి అర్థం కావలేదు, ఒకవేళ నేను అర్థమైతే ఎందుకు నేను జీవించటం లేదు, ఇద్దరూ చూసుకోవాలి. కొంతమందికి కొన్ని విషయాలు కొంత అర్థమైనా అది తర్వాత ప్రత్యక్షత ఆగిపోయింది. ఎందుచేతనంటే అది ముళ్ళ పొదలలో పడినట్లుగా, లేకపోతే రాతి నేలను పడినట్లుగా అయిపోయింది. లేకపోతే కొంతమందిలో అది త్రోవ పక్కన పడి దుష్టుడు విత్తనాన్ని దొంగిలించినట్లుగా అయిపోయింది. సో ఎక్కడ నేను ఆగిపోయాను, ఎందుకు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నా కొరకై ఉంచబడినటువంటి ఈ మర్మాలు చక్కగా వాక్యంలో రాయబడి ఉంటే నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలో, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. చాలామందిలో లోబడినటువంటి తత్వం ఉంది, అందుచేత అవి ప్రత్యక్షత వారికి ఇవ్వబడటం లేదు. వారి హృదయాలను కఠినపరుచుకొని ఇక్కడున్నటువంటి వాటి కొరకైనటువంటి సంతృప్తి చెందిన జీవితంలోనికి మరల్చబడ్డారు. తర్వాత ప్రభువు పరలోక సంబంధమైనవి వెతకమంటే వారు ఇక్కడ వాటిని వెతికి ఆయనతో పాటుగా పోరాడి అవి చేయమని కోరేవారుగా ఉంటారు. అప్పుడు వారు పరలోక సంబంధమైనటువంటి దృష్టి లేనట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది ఆ సరైన తాకిడి లేదని అర్థం. అది ఒకళ్ళు మీరు పరలోకం నుంచి జన్మించారా, పైనుంచి జన్మించారా లేదా అనేది మనం చెప్పలేం.
ప్రతి వాళ్ళు 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 పరీక్షించుకోవాలి. ఎందుకు నేను ఈ విధంగా జీవించలేకపోతున్నాను? వాళ్ళు యథార్థమైన మనసుతో వెతికితే వాళ్ళందరికీ కూడా ఆయన సమీపంగా ఉండి దొరికేవాడుగా ఉంటాడు. అందరూ దీన్ని తెలుసుకోవాలని, వెంబడించాలని ఆయన కోరుతాడు. ఇప్పుడు ఇందాక కూడా మీరు చెప్పిన దాంట్లో కూడా అక్కడ మనకి అపవాది వచ్చి వెతుకొని వెళ్ళిపోతారు అనే దాంట్లో వినియు గ్రహింపకనై ఉండగా అని ఉంది. అవును. అంటే అక్కడ విని గాని అంటే గ్రహింపట్లేదు అంటే దాంట్లో అలసత్వాన్ని చూపిస్తుంది అంతే కదా. అంటే విన్నారు కానీ గ్రహించడానికి వాళ్ళు మనసు పెట్టట్లేదనే, గ్రహించడానికి అవును, మనసు పెట్టట్లేదు. మనసు పెట్టి ఇప్పుడు దేవుడు ఈ నన్ను రక్షించాడు, తర్వాత ఆయన రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఏ విధంగా నన్ను పరీక్షిస్తాడు, ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఆత్మ ప్రాణము ఏ విధంగా పనిచేస్తున్నాయి, నేను ఎక్కడ వాటిని వెతుకుతున్నాను, ఏవి వెతకమని చెప్తున్నాడు, నేను ఎక్కడ ఏ జీవితాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి, నీతిగా ఏ విధంగా జీవించాలి, ఈ వీటి విషయాలను గురించినటువంటి కూర్పు అనేది లేదని అర్థం. గ్రహించట్లేదంటే ఎక్కడ ఏదో ఒకటి పట్టుకుంటారో దాన్ని పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఈ విషయాలన్నీ చక్కగా ఒక దండలాగా కూర్చి ఒక అలంకారం అయినటువంటి విధంగా చూసుకొని నేను దానిని వేసుకొని జీవించాలి అనేటువంటి అనుభవంలోనికి రానివారని అర్థం. గ్రహించట్లేదంటే అంటే చాలాసార్లు మనకి వినేది ఏంటంటే మాకు అర్థం కావట్లేదు, చదివితే మాకు ఎక్కట్లేదు, రైట్? అంటే వారికి దాని గురించిన మనసు లేదని అర్థం. ఎగ్జాక్ట్లీ. తర్వాత చాలా మందిలో అంటే బోధకులు కూడా ఎక్కువ మంది బోధ ఎలా ఉంటుందంటే మీరు పరలోకం వెళ్తారనేది చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రభు అలా చెప్పట్లేదు. ప్రభు పరలోకంలోనికి వెళ్ళినప్పుడు మనం ఆయనతో పాటుగా రాజ్యం చేయటం అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయనను పోలి ఉండటం అనేది చెప్తున్నాడు. ఆయన ఎలా నీతిమంతుడిగా ఉన్నాడో మనం ఆ విధంగా నీతి క్రియలు జరిగించాలని కోరుతున్నాడు. ఆయన ఏ విధంగా పరిశుద్ధంగా ఉన్నాడో మనం ఆ విధంగా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాడు. అవన్నీ కలిసినప్పుడు మాత్రమే మనం ఆయనతో పాటుగా ఉండటం అనేది జరుగుతుందనే విషయాన్ని చెప్పాలి. అలా లేనప్పుడు ఆయనతోటి మనకి కంపాటబిలిటీ అంటే మనం ఆయనతో పాటు సరైన విధంగా జతగా ఉండలేము కదా. ఆయనలో ఉన్న పరిశుద్ధత, నీతి ఎటువంటిది మనలో చూడాలని కోరుతున్నాడో అవి కలిగినప్పుడు మనం ఆయనతో పాటుగా ఉండగలుగుతాం. ఆయనకున్న జీవాన్ని కలిగి మనం ఇక్కడ జీవిస్తూ అభ్యసించి అటువంటి క్రమంలో జీవిస్తున్నట్లయితే మనం అక్కడ ఉండగలుగుతాం. అలాంటిది లేకుండా అక్కడ మనం ఉండటానికి ఇష్టపడుతూ జీవితం ఇక్కడికి సంబంధించిందిగా జీవించితే రెండింటికి కంపాటబిలిటీ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా 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 పరీక్షించుకొని జీవించడానికి పనికిరాగలిగిన విధంగా మన యొక్క బోధ కూడా ఉండాలి. చాలామందికి అటువంటి అనుభవం లేకపోవడం చేత బోధించకపోవడం తర్వాత కొంతమంది, బోధించిన చోట లోబడకుండా ఉండటం చేత కొంతమంది అర్థం చేసుకొని శ్రమ వచ్చినప్పుడు మళ్ళా గట్టు దాటి అవతలికి వెళ్ళిపోయి మళ్ళీ అయిన తర్వాత ఇటు దాటి అలా కొంతమంది అలా రకరకాలుగా ఉంటున్నారు. అవన్నీ కూడా మనకి మంచిది కాదు. థ్యాంక్ యూ అండి. ఇంకెవరికైనా ఎనీ క్వశ్చన్స్ అండి? ఎవరికైనా? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఆశ అండి. మీరు కొంచెం ఈ నీతి ఫలించటం అన్న దాని గురించి కొంచెం మాట్లాడగలరా? చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఈ పౌలు యొక్క ప్రార్థన ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని గురించి మొదటి అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. కనుక ఇది క్రీస్తు దినంలో మనందరం కూడా నీతి ఫలాలు కలిగి ఉండాలనేటువంటిది పౌలు యొక్క ప్రార్థన. ఈ నీతి ఫలాలు అనేటువంటివి మత్తయి సువార్త మీరు 5వ అధ్యాయం చూడండి, సరే చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెబుతున్నాను.
అంటే పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి ఉంది, ఆ నీతి కంటే మీరు అధికం కాకపోతే మీరు దానిలో ప్రవేశించలేరు అని చెప్పాడు. సో పరిసయ్యుల నీతి అంటే ఏంటంటే మీకు అర్థం కావాలంటే చూడండి 27వ వచనంలో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగను. సో పరిసయ్యుల నీతి, శాస్త్రుల నీతి అంటే వ్యభిచారం చేయకుండా ఉంటే మంచిది. కానీ నీతి ఫలములు కలిగిన వారంటే వారి యొక్క ఆలోచనలో కూడా తలంపు లేదని అర్థం. అది అంత ఉన్నతమైనటువంటి ఫలంగా ఉంది అని అర్థం. తర్వాత చూడండి 38వ వచనం, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడమ చెంప కూడా తిప్పము. అది నీతి ఫలం. తర్వాత ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. అది పరిశీలన నీతి కంటే మన నీతి అధికమవటం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. అది పరిశీలన నీతి కంటే మన నీతి. నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడగకోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అది నీతి. తర్వాత నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అది పరిసయ్యులు శాస్త్రుల యొక్క నీతి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఎండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. మీరును మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కనుక మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగు చేయుచున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. సో ఇక్కడ చెప్పబడిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం నుంచి 48వ వరకు చెప్పబడినటువంటి మన ప్రవర్తన నియమావళే ఆ నీతి ఫలములు ఫలించటం. తర్వాత 1 సమూయేలు 24వ అధ్యాయం. పదిహేడు 18 వచనాలు. 1 సమూయేలు 24 నుంచి 17, 18. దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తేవి కనుక నీవు నాకంటే నీతిపరుడు. అంటే అపకారం చేయాలని కోరుకున్న వాళ్ళకి ఉపకారం చేయటం అనేటువంటిది నీతి ఫలం. తర్వాత 1 సమూయేలు 26వ అధ్యాయం. ఇరవై 23వ వచనం, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకం నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయను. సో తనను చంపాలని చూస్తున్నటువంటి సౌలుని చంపకుండా విడిచిపెట్టడం అనేటువంటిది దేవుడు తన దృష్టిలో నీతిగా ఎంచుతాడు అని చెప్తున్నాడు దావీదు. కీర్తనలు 18వ అధ్యాయం 20వ వచనం, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. తర్వాత 17వ అధ్యాయం 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. అంతకు మునుపు 14వ వచనం చూడండి, లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలంలోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు, వారి కుమారులు కలిగి తృప్తి నొందుదురు, తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. అంటే విశ్వాసులుగా ఉండి ఈ లోకములో మరి
అనేకమైన వాటిని వారు పొందినవారు. ఇక్కడ వాటి విషయమే సంతోషిస్తున్నారు. కానీ దావీదు చెప్తున్నాడు, ఇందాక మనం చూసినటువంటి మొదటి సమయాలు 24, 26 అధ్యాయాలు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు అవన్నీ కలిగి నేను నీతి గలవాడనే నీ ముఖదర్శనం చేసేదను. అంటే నేను అటువంటి ప్రవర్తన, ఆ ఫలము కలిగి నీవు వచ్చినప్పుడు, లేకపోతే నేను పునరుద్ధానంలో తిరిగి లేచినట్లయితే నేను చూస్తాను అని చెప్తున్నాడు. అదే నాకు కలిగినటువంటి ఫలం. తర్వాత 11వ అధ్యాయం కీర్తనలు. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేసేవారు. అంటే నీతిని ప్రేమించేవాడంటే నీతి క్రియలను జరిగించే వారిని ప్రేమించేవాడని అర్థం. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములు నైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. కనుక ప్రభువు అయిన యేసుక్రీస్తుతో ఆయన పెళ్లి కుమారుడిగా లేవనెత్తబడినటువంటి సంఘం పెళ్లి కుమార్తెగా వివాహంలో జతపరచబడినప్పుడు, సంఘం అనేటువంటి పెళ్లి కుమార్తెకు ఇవ్వబడినటువంటి వస్త్రాలు నీతి క్రియలు అనేటువంటి వాటి ద్వారా అల్లబడినవి. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటిది ఒక విషయం. నీతి క్రియలు జరిగించుతూ నీతి ఫలములతో నిండుకొని ప్రభు కొరకు ఇష్టకరంగా జీవించడం అనేటువంటిది రెండవ విషయం. ఆ విధంగా నీతి క్రియలు జరిగించుతున్నవి శత్రువులను ప్రేమించగలిగేది, హింసించు వారి కొరకు ప్రార్థించేది, అడుగువానికి ఇవ్వటం అనేటువంటిది, తర్వాత దేవుని యొక్క పరిశుద్ధత విషయమై ఆశ కలిగి జీవించగలిగినటువంటిది, ఇవన్నీ కూడా నీతి ఫలములు ఫలించేటువంటి కోవలోనికి తీసుకుని రాబడతాయి. అటువంటి జీవితం కలిగినవే మనము ఆ రోజున పెండ్లి వస్త్రము ధరించుకునే దానికి పనికి రాగలిగిన విధంగా అవి ఉడకబడతాయి. థ్యాంక్ యూ బ్రదర్. ఎనీ క్వశ్చన్స్ అండి ఎవరికన్నా? క్లోజ్ మరి 8:30 అయింది కదా, సో క్లోజ్ ప్రేయర్. సుబ్బరెడ్డి గారు మీరు చేయగలుగుతారా? దయగల ప్రభావ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇగో మరోసారి ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా తండ్రి ఉపమానముల గురించి మేము ప్రభా వినడానికి మీరు సహాయం చేశారు. ఇదిగో ప్రభా తండ్రి స్తోత్రం తండ్రి. వినుట గురించి ప్రభా తండ్రి, కన్నులు చెవులు ప్రభా గ్రహించుట గురించి ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా మీరు మంచిగా ప్రభా తండ్రి స్తోత్రం తండ్రి దేవా ఫలించాలన్న యొక్క ఉద్దేశంతో ప్రభా 100 ప్రభా 60 30 అని చెప్పి ప్రభా తండ్రి స్తోత్రం తండ్రి మంచి నేలను పడిన విత్తనములుగా మమ్మల్ని ఉండాలని చెప్పి మీరు ప్రభా మాకు ఇచ్చిన యొక్క కృపలన్నిటికీ స్తోత్రాలు. మరి ప్రభా తండ్రి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఓపిక గురించి కూడా ప్రభా అవును తండ్రి మాకు మంచి ప్రభా తండ్రి దేవా తండ్రి స్తోత్రం తండ్రి ఓపిక కలిగి మేము ఫలించాలని చెప్పి అంటున్నారు. మరి మీరు ఆ విధంగా మేము ఒదిగి ప్రభా తండ్రి ఇదిగో మీ నామాన్ని ప్రభా మేము ప్రభా ధరించుకుని మీ వాక్యములో మా జీవితాలు సరిపోల్చుకుంటూ ఇదిగో ఈ ఉపమానాల ద్వారాగా మాకు ఇచ్చిన ఈ యొక్క ప్రభా తండ్రి ప్రత్యక్షతను ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మరొకసారి ప్రభా తండ్రి ఇదిగో మీ ఆత్మ మూలముగా ప్రభా ఇవన్నీ మా జీవితంలో స్థిరపరచబడాలి. ఇదిగో మేము ప్రభా ఈ ఒదిగి ప్రభా మీ ఆత్మ ప్రత్యక్షతతోటి ప్రభా మేము ఫలించుటకు మీ కృప మాకు దయచేయండి. మరి ప్రభా తండ్రి స్తోత్రం తండ్రి ఎలాగ మేము గ్రహించాలో ప్రభా తండ్రి అవును ప్రభా తండ్రి మా కళ్ళు తెరవబడాలని చెప్పి అన్నారు ప్రభా. మేము ఆ విధంగా గ్రహించుటకు మీ కృప మాకు దయచేయండి. అలాగే ఫలించుట విషయంలో ప్రభా నీతి ఫలములు ఫలించిన ప్రభా వారంగా మేము ఉండుటకు కూడా మీ కృప మాకు దయచేయండి. దయగల ప్రభా ఇదిగో విన్న వాక్యాలు ప్రభా అతను ఇదిగో మంచి నేలలో పడిన విధముగానే మేము ఫలించే విధంగా మీ కృప దయచేయండి. ప్రత్యేకంగా ప్రభా తండ్రి ఇదిగో మీ దాసుడును ప్రభా తండ్రి మీరు ప్రభా తండ్రి ఇదిగో తండ్రి అభిషేకించుకుని ప్రభా తండ్రి విశేషమైన మీ దివ్యమైన జ్ఞానముతో మీరు అభిషేకించి నింపి ఇదిగో
మాకన్నీ కూడా వివరించుటకును ప్రభు మా యొక్క ప్రశ్నలకు సమాధానములు కూడా ప్రభు మీ దాసుడు ప్రభు మాకు విడమర్చుటకును మీ కృప అనుగ్రహించారు. మీకు స్తోత్రం. ఇంకను మీరు ఆశ్రయించిన అలాగనే ఇదిగో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు వీటిని ప్రభు తండ్రి నిజముగా గ్రహించుటకును ఇదిగో ప్రభు తండ్రి ఆత్మ ప్రత్యక్షత మీరు అనుగ్రహించండి. అటువంటి ప్రభు తండ్రి కృపలు మీరు మాకు అనుగ్రహించి ప్రభు మీలో ముందుకు సాగటం మీ కృప దయచేయండి. ప్రత్యేకంగా ప్రభు ఈ యొక్క ప్రభు తండ్రి విన్న వాక్యం మా జీవితంలో నూరంతలుగా ఫలించేది మీ కృప మాకు దయచేయండి. ఇదిగో మరోసారి ప్రభు మమ్మల్ని తగ్గించుకుంటూ ఇదిగో మీ నామములో మీ దాసుడిని ప్రభు అతని ఇంకను కూడా ప్రభు అతన్ని స్తోత్రం నింపి ఇదిగో ఈ యొక్క ప్రభు తండ్రి ఈ యొక్క ఉపమానాలు ఈ సెషన్లు అన్నీ కూడా ప్రభు అందరూ ఇంకా ప్రభు అనేక మంది జాయిన్ అయ్యి ఇగో ప్రభు తండ్రి మీ నామములో ఎదుగుటకును మీ నామములో ప్రభు విశేషమైన కృపలు పొందుకుని గ్రహించుటకును దేవా మిమ్మల్ని ఎదుర్కొనుటకు ప్రభు మాకు విశేషమైన ప్రత్యక్షతలో కళ్ళు మా యొక్క మనోనేత్రములు తెలిసి ఇంకనూ లోతైన మర్మాలు మేము తెలుసుకుంటుకును ఈ ఉన్న వాక్యాలు ఇప్పుడు ఏవైతే మేము విన్నామో ప్రభు వాటిని మేము తలపోసుకుంటూ ప్రభు వాటిని ధ్యానించుకుంటూ మీలో ఎదుటకు మీ కృప మాకు దయచేసి నడిపించవలసిందిగా యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించాడు